పద్మావతి బర్త్డే కోసమని చెప్పి ఇంట్లో వాళ్ళంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంతలో అరవింద అయితే ఇంతమంది కనిపిస్తున్నారు కానీ అసలు వాళ్ళు ఏరి విక్కీ పద్మావతి కనిపించడం లేదే అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ బాబాయ్ అయితే ఒరే ఆర్య, నువ్వు వెళ్ళి విక్కీ పద్మావతిని తీసుకురారా అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకి అవసరం లేదు నాన్న, అదిగో వచ్చేస్తున్నారు ప్రేమ జంట అని చెప్పి ఆర్య వాళ్ళనైతే చూపిస్తాడు. ఇక విక్కీ పద్మావతి వాళ్ళిద్దరూ కూడా అలా పైనుండి దిగుతూ వస్తూ ఉంటారు. ఇంతలో పద్మావతి అయితే కాలు స్లిప్ అయ్యి ఇలా జారిపోబోతూ ఉంటుంది. ఇక పద్మావతి పడిపోకుండా విక్కీ అయితే గట్టిగా పట్టుకుంటాడు. గట్టిగా పట్టుకోవడంతో పద్మావతిని అయితే హగ్ చేసుకుంటాడు. ఇక పద్మావతి విక్కీ కాళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో పద్మావతిని అయితే ఎత్తుకొని విక్రమాదిత్య అయితే అలా మెట్లపై నుండి దిగి వస్తాడు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక విక్రమాదిత్య పద్మావతిని ఎత్తుకొని రావడం చూసి పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా క్లాప్స్ కొడుతూ వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అది చూసి విక్కీ అలాగే పద్మావతి వాళ్ళిద్దరూ కూడా సిగ్గుపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.